2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ఒక ఎంపీ ఎమ్మెల్యే మధ్య నెలకొన్నటువంటి వివాదం కాస్త అది పెద్దదవటం, వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఒక్కసారిగా బయటపడటం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఈ ఇద్దరి మధ్య పతాక స్థాయిలో ఒక రకమైనటువంటి వివాదం నెలకొంది. దీనికి సంబంధించి గతంలోనే పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ సభ్యుల ముందు ఇద్దరు హాజరయ్యారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అదే తప్పు చేసినట్టు అయిందా అనే చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. వాస్తవానికి ఈ వ్యవహారం ఏ విధంగా బయటకు వచ్చింది? తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయాలంటే 5 కోట్లు ఇవ్వాలని చెప్పి ఆ పరిధి ఎంపీ క్యాండిడేట్ అప్పట్లో కేశినేని చిన్ని డిమాండ్ చేశారు. దానికి సంబంధించి నేను 5 కోట్ల రూపాయలు ఇచ్చాను, దానికి సంబంధించి ఆధారాలు అన్నీ ఉన్నాయి అని ఆయన సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ స్టేటస్లు కానీ రకరకాలుగా ఆయన పెట్టడం జరిగింది. అప్పుడు వివాదం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్టేటస్ పెట్టడం, 5 కోట్లకు సంబంధించి సమాధానం చెప్పండి అనడం, దానికి సంబంధించి వివాదం కాస్త పెద్దదైపోయింది. అది ఏ రకమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయిందంటే, అది ఇద్దరి వ్యక్తులుగా మధ్య జరిగినటువంటి వివాదంగా లేదు. యావత్ తెలుగుదేశం పార్టీకి ఇది ఒక రకమైనటువంటి ఒక చెడు పరిణామంగా మారింది. ఎందుకనంటే కూటమి అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీ స్థానాలు సంపాదించింది, దాదాపుగా 135 స్థానాల్లో విజయం సాధించింది. కూటమి ఇంకా మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీ ఇద్దరు కూడా కలుపుకొని వారికి 21, భారతీయ జనతా పార్టీకి 8, మొత్తంగా 164 స్థానాల్లో విజయం సాధించింది. మరి ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్ళాలి అంటే, నాయకుల గురించి తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. చంద్రబాబు నాయుడు ఎవరిని కూడా ఏమైనా వేషాలు వేస్తే ఒప్పుకోరు, ఉపేక్షించరు, క్షమించరు అని ఒకటి ఉంది. వాస్తవమే అది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి వివాదం, ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకు అంటే, ఇక్కడ కేశినేని చిన్ని ఆయన ఒక బలమైనటువంటి సామాజిక వర్గం, అలాగే ఆ పార్టీకి వీర విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక రకంగా అన్ని రకాల సహాయ సహకారాలు చేసేటువంటి వ్యక్తి. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఆయనపై చర్యలు తీసుకోవాలా, తీసుకోలేనటువంటి పరిస్థితి. మరి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆయనపై కూడా చర్యలు తీసుకోలేరు. ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పేమీ లేదు. వాస్తవంగా ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ లీడర్గానే దాదాపుగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన ఇంకా సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. వాస్తవంగా ఆయన పరిధిలోనే కాకుండా ఎవరైనా చదువుకోవడానికి ఇబ్బంది పడినా, ఇంకా ఇతర సహాయ కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆయన నేనున్నానని ముందుకు వస్తారు. ఆర్థిక సహాయం ప్రకటించడం కానీ, వారిని చదివించడం కానీ, అడాప్ట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ సహాయ కార్యక్రమాలు చేస్తారు. అయితే మరి ఆయనపై చర్యలు తీసుకోవాలా? ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి.
మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి అని హోల్డ్లో పెట్టారు. ఇద్దరిని కూడా కాస్త ఆ స్థాయిలో క్లాస్ పీకి పంపించారు. అది సరే ఫుల్ స్టాప్ పడింది అనుకున్నారు, కానీ ఫుల్ స్టాప్ పడలా. ఏ రకమైనటువంటి విధానంకి వెళ్ళిపోయారంటే ఇక ఏఐ టెక్నాలజీని కూడా వాడారు. వాడి మార్ఫింగ్ ఫోటోలు అంటే ఫస్టే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం. కేసినేని చిన్నికి సంబంధించినటువంటి అనుచరులే ఎమ్మెల్యే ఫోటోను మార్ఫింగ్ చేసి అంటే ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక యువతి మహిళను హక్ చేసుకున్నట్లు ఫోటోని రిలీజ్ చేశారు సోషల్ మీడియా వేదికగా. మనం చూస్తున్నటువంటి ఫోటో అదే. ఆ తర్వాత ఆయన కూడా నేనేమీ తక్కువ కాదన్నట్లు కేసినేని చిన్నికి సంబంధించి ఎవరైతే ఈ ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారో అనుమానిస్తున్నటువంటి వారు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరుకి సంబంధించి ఏఐ టెక్నాలజీని వాడారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తారు ఎప్పుడు కూడా, టెక్నాలజీని వాడండి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి పదంలో పయనింపచేయాలి అనే విధంగా అని మాట్లాడుతుంటారు. టెక్నాలజీని ఈ విధంగా వాడారు మన నేతలు. దీనికి సంబంధించి అంటే ఒక ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అసలు కేసినేని చిన్ని మనుషులు కొలికిపూడి శ్రీనివాసరావుకి సంబంధించినటువంటి ఆ ఏఐ టెక్నాలజీ ద్వారా ఫోటోని యూజ్ చేయడం ఎందుకు, రిలీజ్ చేయడం ఎందుకు? మళ్ళీ తర్వాత ఆయన కూడా నేనేమి తక్కువ తిన్నానా అన్న చందంగా ఆయన ఈ రకమైనటువంటిది. ఇది ఇప్పుడు తిరువూరు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాలేదు, ఒక విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాల, రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. పార్టీలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ. అంటే ప్రజాప్రతినిధులుగా ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్ళాలి, కానీ మీరు చేసేది ఏంటి? అంతటితో ఆగనటువంటి కొలికిపూడి ఆ గ్రామంలో పల్లి నిద్ర చేస్తానని, అలాగే ఒక మండల అధ్యక్షుడికి సంబంధించి గతంలో ఒక కేసులో పేకాట కేసులో ఆయన అరెస్ట్ అయితే ఆ ఫోటోను పెట్టి ఆ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి రౌండ్ వేసి బంగారు కొండ మా మానుకొండ అని చెప్పి ఇక రకరకాలుగా. ఎందుకంటే మరి ఇప్పుడు ఆయనకు అవమానం జరిగిందండి, ఎవరైనా అవమానం జరిగితే ఎవరు తట్టుకోలేరు. ఇట్లా ఫస్ట్ మార్ఫింగ్ ఫోటో ఏ టెక్నాలజీ ద్వారా వాడిన ఫోటో ఎవరు రిలీజ్ చేశారు? ఆ కొలికిపూడి శ్రీనివాసరావుకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ నియోజకవర్గంలో వాడే రిలీజ్ చేశారు. మరి అది ఎంతవరకు కరెక్టు? ఆల్రెడీ దానికి సంబంధించి ఒక ఇది క్లారిటీ వచ్చింది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నేతలు ముఖ్యంగా ఈ విషయం పెద్ద హెడ్ఏక్గా చంద్రబాబు నాయుడికి మారిందండి. ఒక పక్కన కూటమి ప్రభుత్వాన్ని చక్కగా నడిపించాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మరోపక్క తెలుగు పార్టీలో ఈ రకమైనటువంటి పరిస్థితులు. ఇప్పటికే పార్టీని మనం బలోపేతం చేయాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఒక మనోనిబ్బరాన్ని కలుగజేయాలి అనే విధంగా ముందుకు వెళ్తున్నారు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీల నియామకాలు, ఒక రకమైనటువంటి జోష్ ఉంది. మరి ఇలాంటి తరుణంలో పార్టీలో అక్కడక్కడక్కడ ఇలా జరిగితే మరి ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరిపై చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఇద్దరూ కావాలి పార్టీకి. రెండు సామాజిక వర్గాలకు సంబంధించి ఇంపార్టెంటే, ఎవరిని కూడా వదులుకోలేనటువంటి సిచ్యువేషన్. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ప్రజాప్రతినిధులంటే ఒక మెసేజ్ ఇవ్వాలి, యువతను ఆదర్శంగా తీసుకొని ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆ నియోజకవర్గంలో వారి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్నీ కూడా చూసుకోవాలి, పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి, అక్కడ స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా ప్రయాణం చేయాలి. అది చేయకుండా మరి ఇరువురు నేతలు ఇక్కడ ఎవరిది తప్పని మనం చెప్పలేం. కాకపోతే మరి పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని అలాగే కొలికిపూడి శ్రీనివాసరావు ఇద్దరు కూడా మొదటిసారి ఎన్నికైనటువంటి వారే. మరి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం అనేది చంద్రబాబు నాయుడికి ఒక తలపోడు వ్యవహారంగా మారింది. ఎవరిపై చర్యలు తీసుకున్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తప్పకుండా ఎదురవుతాయి.
కాబట్టి మరి ఎలా దీన్ని డీల్ చేస్తారనేది ఒక ఆసక్తికరంగా మారింది. ఇటువంటి కొత్త ఏం కాదు. ఎందుకంటే పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నో సమస్యల్ని చాలా ఈజీగా ట్యాకిల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది పెద్ద విషయం కాదు. కానీ మరి ఎలా డీల్ చేస్తారు, ఎవరిపై చర్యలు తీసుకున్నా పార్టీలో ఒక రకమైనటువంటి విధానం అయిపోతుంది. కాబట్టి ఒక రకమైనటువంటి ఆలోచనతో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానికి పూర్తి స్థాయిలో చెక్ పెడతారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.